హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? బెంగళూరులో ఒక విషాదం చోటు చేసుకునింది. రాజశేఖర్ అని 33 ఏళ్ళ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడంటే విషయం పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక కుక్కను తీసుకొని వచ్చి పెంచుకున్నాడు చిన్ననాటి నుంచి. ఆ కుక్క మంగళవారం రోజున అనారోగ్యంతో పెంచుకునే పెంపుడు కుక్క అనారోగ్యంతో మంగళవారం రోజు చనిపోయింటే ఆ చనిపోయినటువంటి కుక్కను తన పద్ధతిలో తన ఆచార ప్రకారంగా దాన్ని పాతిపెట్టడము, సమాధి చేయడం జరిగింది. చేసిన తర్వాత తన ఇంటికి వచ్చిన తర్వాత అంటే కుక్కతో ఏ విధంగా తన సన్నివేశాలు, తనతో పంచుకున్నటువంటి ప్రేమలు అవన్నీ జ్ఞాపకం చేసుకొని 2 రోజుల నుంచి ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాడు. అంటే కుక్క పైన ఉన్నటువంటి ప్రేమ పెంచుకొని కుక్కతో ఉన్నటువంటి ప్రేమతో చిన్ననాటి నుంచి కుక్కని పెంచి తన ప్రేమగా అల్లారుగా పెంచుకొని దాన్ని ఒక చిన్న కొడుకులాగా అలా పెంచుకున్నాడు అనమాట. పెంచుకుని ఉంటే అది మంగళవారం రోజు చనిపోయింది అనారోగ్యంతో. దానికి టెంపరేచర్ అంటే బాధకి గురయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బాధపడిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కుక్కకు మెడకు గొలుసు వేసింటారు కదా, ఆ గొలుసు తీసుకొని తన ఊరేసుకొని చనిపోయినాడు. ఇది ఎక్కడంటే బెంగళూరులో జరిగింది సంఘటన. దయచేసి కుక్కను ఎవరైనా పెంచుకుంటుంటే ఒకసారి ఆలోచన చేయండి. మీరు కుక్కను పెంచుకుంటే అది ఎంత బాగుంటుందో మనకే తెలుసు. ఎందుకంటే ప్రతి జంతువులో విశ్వాసం అనేది ఒకటి ఉంటుంది. కానీ అన్నిటి జంతువుల కంటే విశ్వాసం గల జంతువు ఏదైనా ఉందంటే అది కుక్క మాత్రమే. అది ఒక్కసారి మనల్ని నమ్మేదంటే చనిపోయేంత వరకు మనల్ని వదలదు. అంత ప్రేమగా చూసుకుంటే మన ఇంటి ముందు కాపులాలు కానీ బయట ఎవరైనా వచ్చినప్పుడు ఇంటికి రానియకుండా, దొంగలు రాకుండా మన ఇంటికి కాపదాలుగా విశ్వాసంగా ఉండేది ఏదైనా జంతువు ఉండదంటే అది కుక్క మాత్రమే. అలాంటి కుక్కని రాజశేఖర్ పెంచుకున్నాడు చిన్నప్పటి నుంచి. అది చిన్ననాటి నుంచి పెంచుకున్నాడు. నేను కూడా ఒక చిన్న కుక్కని పెంచుకున్నాను. అది ఒక 1 ఇయర్ కల్లా ఒక కుక్క అది అనారోగ్యంతో కుక్క చనిపోయింది. నేను పెంచుకున్న కుక్క. అప్పటి నుంచి కుక్కని పెంచుకోవడమే మానేశాను. ఎందుకంటే ఒక్కసారి పెంచుకున్న తర్వాత తనతో ఉన్నటువంటి బంధం అలా ఉంటుంది అన్నమాట. కుక్క అంత ప్రేమగా మనల్ని ఆకర్షిస్తుంది. మనతో ఆడుకోవడము, మనం దాంతో ఆడుకోవడము, ఇలాంటి సన్నివేశాలు మనకి చాలా జరుగుతాయి. అంటే కుక్కను పెంచుకోవడం తప్పు లేదు, కానీ ఏదన్నా కుక్కకి ఏమన్నా జరిగి చనిపోతే అప్పుడు మనం తట్టుకోలేని శక్తి మనకు ఉండదు. ఎందుకంటే అంత బాగా ఉంటుంది కుక్కతో మనకు ప్రేమ. దయచేసి కుక్కను పెంచుకోవడం నేనే మానేశాను. దయచేసి ఎవరైనా పెంచుకోవచ్చు, అంటే తప్పేం లేదు. కానీ కుక్కే తాను అనుకొని ప్రేమించి అది ఏమైనా అయినప్పుడు మీరు ఆత్మహత్యలో ప్రాణాలు తీసుకోవడం తప్పు. అర్థం చేసుకోండి. వారము రోజు అది అనారోగ్యంతో చనిపోవడంతో ఆయన బాధను తట్టుకోలేక, జీర్ణించుకోలేక బాధకు లోనయ్యి ఏం చేయాలనే ఆలోచనతో ఇంట్లో బెంగ పెట్టుకొని కుక్క మెడకేసినటువంటి గొలుసు తీసుకొని తాను ఊరేసుకొని చనిపోయాడు. ఇలాంటి సంఘటన జరిగింది. దయచేసి కుక్కను పెంచుకుంటుంటే కేర్ఫుల్, జాగ్రత్త ఆలోచన చేయండి. మంచిగా పెంచుకొని వదిలేస్తే బాగుంటుంది. కుక్కే సర్వం అని అనుకుంటే ఇలాగే జరుగుతుంది. దయచేసి కుక్కను పెంచుకుంటున్న వాళ్ళు ఎవరైనా జాగ్రత్త పడండి. ఎక్కువ దాన్ని ప్రేమిస్తే ఇలాగే జరుగుతుంది. దయచేసి ఒక జంతువులాగా చూడండి, ఒక మనిషిలాగా చూస్తే ఇలాగే జరుగుతుంది. కుక్క పోతే మళ్ళీ కుక్కను పెంచుకోవచ్చు, కానీ మనిషి పోతే తిరిగి రాలేము. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దయచేసి ఇలాంటి రాజశేఖర్ చేసినటువంటి పనులు ఎవరు కూడా ఇలాంటి పనులు చేయకండి, ప్రాణాల మీద తెచ్చుకోకండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో అందరికీ తెలియాలి. కుక్కలు పెంచుకున్న వాళ్ళు ఎక్కువ ప్రేమ పెంచుకుంటారు. అలాంటివి జరగకుండా కుక్కలాగా చూస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇలాగే చనిపోవడం అవకాశం ఉంటుంది. కొత్త సంవత్సరంలోనే రాజశేఖర్ కుక్క బెంగతో చనిపోయాడు. ఇది విషయం బెంగళూరులో సంఘటన జరిగింది. దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి. ఎక్కువగా అతిగా ప్రేమించకండి, కుక్కలాగే ప్రేమించండి. వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటా, బాయ్.